జగన్ను గద్దెదించడమే టార్గెట్గా దూకుడు పెంచాయి టీడీపీ, జనసేన. కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోటీ చేయనున్న 24 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారు అయినట్లు తెలియవస్తోంది. త్వరలోనే తమ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు. ప్రస్తుతం కనుక చూస్తే జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాల్లో అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే జనసేన అధినేత 5 అసెంబ్లీ స్థానాలు ప్రకటించారు. మొత్తం కనుక చూస్తే మరొక 19 అసెంబ్లీ స్థానాలతో పాటు అభ్యర్థులు కూడా ప్రకటించాల్సి ఉంది. ఒకసారి కనుక మనం మొత్తం చూస్తే 24 అసెంబ్లీ స్థానాలు ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా అభ్యర్థుల పేర్లు ఖరారైన, కొన్ని నియోజకవర్గాలు కనుక మనం చూస్తే అభ్యర్థులు రేసులో 2-3 అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లాల వారీగా కనుక చూస్తే ఉమ్మడి జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లా, ఇక్కడ పాలకొండ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీకి దిగనుంది. అయితే ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతానికైతే అభ్యర్థి పేరైతే ఇంకా అయితే ఖరారు కాలేదు. అదేవిధంగా విజయనగరం జిల్లా కనుక చూస్తే నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఇప్పటికే జనసేన అధినేత ప్రకటించారు. లోకం మాధవి ఇక్కడ నుంచి అయితే పోటీకి దిగనున్నారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా నుంచి చూస్తే విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ యాదవ్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పెందుర్తి లేదా మాడుగుల ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక దగ్గర పంచకర్ల రమేష్ బాబు పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం, ఇక్కడ చూస్తే కొనతాల రామకృష్ణ ఇక్కడ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కనుక చూస్తే కాకినాడ రూరల్ ఇక్కడ నుంచి పంతం నానాజీ పోటీ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ జనసేన అధినేత అధికారికంగా కూడా ప్రకటించారు. రాజోల్ నియోజకవర్గం, కనుక చూస్తే ఇక్కడ 3 అభ్యర్థులు ఆశావాహులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఈ గతంలో జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి సీట్ ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ బొంతు రాజేశ్వరరావు, అదేవిధంగా రాపాక రమేష్ బాబు, అదేవిధంగా ఐఏఎస్ వరప్రసాద్, వీరు 3 కూడా పోటీ చేయడానికైతే ఉత్సాహంగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. 3 అభ్యర్థులు కూడా రేసులో ఉన్నారు. అదేవిధంగా రాజానగరం, ఇప్పటికే అధికారికంగా జనసేన అధినేత ఇక్కడ బత్తుల బలరాం కృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా అమలాపురం లేదా పి గన్నవరం, ఈ 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి అయితే జనసేన అయితే పోటీ చేసే పరిస్థితి ఉంది. అయితే ఇవి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. అయితే పి గన్నవరం గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ని ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాజేష్ని తెలుగుదేశం పార్టీ తప్పించినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే రాజేష్ తనకు తానే నేను పార్టీకి డ్యామేజ్ కాకూడదు, నేను తప్పుకున్నానని కూడా ఆయనే ప్రకటించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ అమలాపురం లేదా పి గన్నవరం 2 నియోజకవర్గాలు కనుక చూస్తే అమలాపురం నుంచి శెట్టిబత్తల రాజబాబు, అదేవిధంగా డిఎంఆర్ శేఖర్, వీళ్ళిద్దరూ కూడా రేసులో ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పి గన్నవరం కనుక తీసుకుంటే ఇక్కడ ప్రస్తుతం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ పోలీస్ అధికారి గిడ్డి సత్యనారాయణ ఇక్కడ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపుగా అమలాపురం నియోజకవర్గాన్ని డ్రాప్ అయ్యి పి గన్నవరమే జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గిడ్డి సత్యనారాయణకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం కనుక చూస్తే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదా ఇక్కడ టీ టైం అధినేతగా ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి కనుక చూస్తే భీమవరం నుంచి గతంలో జనసేన అధినేత పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఇక్కడ ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. లేదా ఒకవేళ ఆయన కనుక పోటీ చేయకపోతే పులపర్తి అంజిబాబు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులైన, గతంలో భీమవరం నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈయన ఇటీవల కాలంలో జనసేన అధినేతను కలిశారు. ఈయన జనసేన పార్టీలో అధికారికంగా తీర్థం పుచ్చుకొని జనసేన నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది, ఒకవేళ జనసేన అధినేత పోటీ చేయకపోతే ఇక్కడ. అదేవిధంగా నరసాపురం, ఇక్కడ బొమ్మిడి నాయకర్ లేదా ఇటీవల కాలంలో పార్టీలో జాయిన్ అయినటువంటి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఇక్కడ రేసులో ఉన్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఉంగుటూరు, ఇక్కడ పచ్చమట్ల ధర్మరాజు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నిడదవోలు, ఇక్కడ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారనుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం రాజమండ్రి రూరల్ను అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బొచ్చే చౌదరికి ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్కి అయితే అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పోలవరం నియోజకవర్గం, ఇది ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి పేరు అయితే ఇంకా ఖరారైనట్లేదు. మొత్తాన్ని చూస్తే కృష్ణా జిల్లా,
ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన వెంకట మహేష్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ దాదాపుగా ఇక్కడ ఆశావాహులు అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. వికృతి శ్రీనివాస్, అదేవిధంగా వల్లభనేని బాలశౌరి కుమారుడు వల్లభనేని అనుదీప్, అదేవిధంగా బండ్రెడ్డి రామకృష్ణ, అదేవిధంగా అరవా రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న అరవా రామకృష్ణ. అదే వీరు నలుగురిలో ఎవరో ఒకరు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వీరు నలుగురు కూడా ఇక్కడ ఆశావాహులుగా ఉన్న పరిస్థితి ఉంది జనసేన పార్టీ తరపు నుంచి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కేవలం తెనాలి నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ అయితే పోటీకి ఆల్రెడీ జనసేన అధినేత ఆయన అయితే అధికారికంగా కూడా ప్రకటించారు, ఆయనే పోటీ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా, ఇక్కడ దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ దర్శి నుంచి ఇటీవల కాలంలో జనసేనలో చేరినటువంటి గరికపాటి వెంకట్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉంది. చిత్తూరు జిల్లాకి సంబంధించి కనుక చూస్తే తిరుపతి ఇక్కడ నుంచి అర్నే శ్రీనివాస్ ఈయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈయన ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇటీవల కాలంలోనే జనసేన పార్టీ అధినేతను కలిశారు. ఈయన తిరుపతి అసెంబ్లీకి జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం నియోజకవర్గం ఇక్కడ నుంచి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ టీసీ వరుణ్ రేసులో ఉన్నారు, దాదాపుగా ఆయనే పోటీ చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ అభ్యర్థి అయితే ఇంకా దాదాపు ఖరారు కాలేదు. ఒకవేళ అభ్యర్థి కనుక ఖరారు కాని పక్షంలో ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గం మార్చి మరొక నియోజకవర్గం నుంచి జనసేన కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరి ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి